హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో 2:00కే పెట్టట్లే, 4:00 అలా పెడతానేమో చూడాలి. ఎందుకంటే ఇక్కడ వైఫై అది ఉండదు, మీకు తెలుసు కదా, సిగ్నల్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఈరోజు నేను నార్మల్ ర్యాండమ్ వ్లాగ్ పెడుతున్నా. మిట్టు కూడా వచ్చాడని చెప్పాను కదా మొన్నటి వ్లాగ్లో, పండగ కోసము. అండ్ వాడు వచ్చిన తర్వాత మమ్మీ అయితే వాడి కోసం ప్రాన్స్, చికెన్, ఫిష్ ఇవన్నీ తీసుకొచ్చేసింది. సో నేను నా చేతి ఇది ఏమైనా బిర్యానీ కానీ ఏమైనా చేయమని వాడు అడిగాడు అనమాట. అందువల్ల ఈరోజు వాడికి ఇష్టమైనవి కుక్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. రెసిపీస్ అవన్నీ జస్ట్ నార్మల్ షేర్ చేస్తా. కుకింగ్ అది నేను పెద్దగా షేర్ చేయలేదు, ఎందుకంటే కొంచెం గబగబా చేశాను అనమాట. ఇప్పుడు చిన్నోడు ఉండడం మీద నేను అంత డీటెయిల్డ్గా చేయలేను, షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసారా, మమ్మీయే తొక్కలు అవన్నీ తీసుకుంటుంది అనమాట. మమ్మీకి అవి వచ్చు, అవి ఎలా అయితే డస్ట్ అది తీసుకుంటారు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా మమ్మీయే చేసుకుంటుంది. అండ్ ఫిష్ కూడా క్లీన్ చేసుకోవడం చాలామందికి తెలీదు. ఫిష్ కూడా మమ్మీయే క్లీన్ చేసుకుంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈరోజు రెసిపీస్ ఏంటనేవి చెప్తాను. రెసిపీస్ వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ బ్రెడ్ కాలుస్తున్నాను, క్రిస్పీ ప్రాన్స్ చేస్తున్నాను అనమాట. ఈరోజు క్రిస్పీ ప్రాన్స్ మిట్టు చాలా రోజుల తర్వాత క్రిస్పీ ప్రాన్స్ అడిగాడు అనమాట, అందువల్ల క్రిస్పీ ప్రాన్స్ చేస్తున్నాను. అండ్ ఒక గిన్నెలో చికెన్ వేసాను. వాడు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేయమన్నాడు అనమాట. అందువల్ల ఇప్పుడు లాస్ట్ టైం మీకు గుర్తుందా, నేను బాగా తినేటప్పుడు వంటలు చేసేటప్పుడు పొట్లం బిర్యానీ అని చెప్పి చేశాను. ఆ బిర్యానీలో బిర్యానీ రైస్ అండ్ ఆల్సో ఫ్రై పీస్ చికెన్ ఉంటుంది అనమాట. ఆ స్టైల్లో చేయమన్నాడు, పొట్లం బిర్యానీ టైప్, అరిటాకు బిర్యానీ టైప్. సో అలా ఆ స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను రెండు కూడా. అండ్ ప్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్రిస్పీ ప్రాన్స్ అండ్ ఒక 4-5 ప్రాన్స్ వదిలేసి వాటితో బిర్యానీ అండ్ క్రిస్పీ ప్రాన్స్ చేద్దామని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా సౌండ్లు అవి వినిపిస్తాయి, కొంచెం ప్లీజ్ అవి అవాయిడ్ చేయండి. ఒకసారి రెసిపీ చూపిస్తాను. రెసిపీ ఏంటంటే జస్ట్ క్విక్గా చెప్పేస్తా, ఎందుకంటే నేను కుక్ చేసేటప్పుడు షూట్ చేయలేదని చెప్పాను కదా, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ తీసుకున్నాను కదా, చికెన్లో గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ఇక్కడ వచ్చేసి నేను మిరియాల పౌడర్ వేస్తున్నా, పెరుగు, ఫుడ్ కలర్ అండ్ కొత్తిమీర, ఇవన్నీ మసాలా పౌడర్స్ అవన్నీ వేస్తాము. రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్, సాల్ట్, నిమ్మకాయ రసము, ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకుంటాము. పెద్ద అంటే నార్మల్గా చేసేటట్టే ఉంటుంది, కాకపోతే చిన్నది మనం కొంచెం పెరుగు ఎక్స్ట్రా వేసుకున్నామంటే ఆ టెండర్నెస్ ఉంటుంది. అండ్ ఆల్సో దాన్ని ఏమంటారు, కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట పెరుగు ఎక్కువ వేసుకుంటే. ఇవన్నీ వేసి మ్యారినేట్ చేస్తాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ ఆ పెరుగు మిక్స్చర్ ఉంటుంది కదా, అది మళ్ళీ వేసి మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట. సో జ్యూసీగా బాగుంటుంది, బిర్యానీలోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీకు చిన్న సౌండ్లు వినిపిస్తున్నాయా? మా చిన్నోడు పక్కన ఉన్నాడు అనమాట, సో వాడు చేస్తున్న సౌండ్లు అవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాన్స్ అన్నీ కూడా, కొన్ని ప్రాన్స్ బిర్యానీకి అని తీసేసాను, మిగతా ప్రాన్స్ క్రిస్పీ ప్రాన్స్కి అనమాట. అండ్ ఇది మ్యారినేషన్ వచ్చేసి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది నేను మార్నింగ్ మ్యారినేట్ చేశాను, ఈవినింగ్ ప్రిపేర్ చేశాను అనమాట. సో నాకైతే నైట్ ఫుడ్ ఇంకా లేదు, ఈవినింగ్ కాఫీ మాత్రమే. నార్మల్గా మనకి 1.5 మంత్ వరకు నైట్ ఫుడ్ ఏం బెటరు, ఈవినింగ్ కాఫీ వరకే. అండ్ ఇందులో ఇంకా మనం కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, ఆనియన్స్ మళ్ళీను పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను అనమాట. లెమన్ జ్యూస్ అది స్క్వీజ్ చేసి బాగా కలుపుకొని పెట్టేసుకుందాం. ఇది మీరు ఫ్రై లాగా సింగిల్ పీస్ ఫ్రై చేసుకున్నా ఓకే, డీప్ ఫ్రై ఆర్ఎల్స్ కర్రీలా చేసుకున్నా సరే బాగుంటుంది అనమాట. సో ఇది ఇలా పక్కన పెట్టేస్తే నేను కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేస్తాను, సో దట్ కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేదానికి. అండ్ అందులో మనం దమ్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది, దమ్ బిర్యానీ కూడా ఎగ్జాక్ట్ ఇలా చేసుకున్నా సరే బాగుంటుంది అనమాట. సో అది. అండ్ ఈరోజు అయితే మ్యాక్సిమం నేను కొంచెం ఒరిజినల్ ఆడియో ఉండేలాగా, ఇది ర్యాండమ్ వ్లాగ్ అనమాట, ఒకరోజు తీసింది కాదు, ర్యాండమ్ వ్లాగ్. ఈరోజు అలా నిన్నటిది మొన్నటిది అలా నేను యాడ్ చేస్తున్నాను. రేపైతే భోగి పండుగది భోగి పండుగ వ్లాగ్ యాడ్ చేస్తా. భోగి పండుగది వచ్చేసి చాలా మంచిగా వచ్చింది, ఎందుకు మెయిన్ మన చిన్నోడు అవుట్ఫిట్ అనేది చాలా స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్రెడ్ క్రమ్స్, క్రిస్పీ ప్రాన్స్కి బ్రెడ్ క్రమ్స్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అంతగా ఉండవు కాబట్టి మమ్మీ వాళ్ళ దగ్గర బ్రెడ్ ఉంది, బ్రెడ్ కాల్చి అది నేను మిక్సీ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను. ప్లేట్లో వేసుకొని కొంచెం పచ్చికారంతో
కొంచెం కలిపాను. మొత్తం అంతా ఒకేసారి ఎందుకు కలపడం అని చెప్పి కొంచెం పక్కకు తీసుకొని కలుపుకున్నాను అనమాట. బ్రెడ్ క్రమ్స్ ఏదైనా మీరు ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ మీరు చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, దోస ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ, అందు మీద నార్మల్ డ్రై రోస్ట్ చేసేయండి. ఆయిల్ అవి ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసేస్తే అవి బాగా కాలుతాయి కదా, అది కొంచెం చల్లారే లోపే మిక్సీ చేసుకున్నారంటే పౌడర్లా అవుతుంది. అదే బ్రెడ్ క్రమ్స్ అనమాట, ఇంకేం లేదు. అండ్ నేను ఇక్కడ మొత్తం బ్రెడ్ క్రమ్స్లో పచ్చికారం అంతా ఎందుకు కలపలేదంటే మనం ప్రాన్స్ ముంచేటప్పుడు వెట్ అయిపోతుంది, అందువల్ల కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుంటున్నాను. మళ్ళీ ముద్దగా అయిపోద్ది మొత్తం బ్రెడ్ క్రమ్స్ అంతా, కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను అనమాట. అండ్ మమ్మీ ఇక్కడ కొంచెం బియ్యపిండి కూడా వేసింది. మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, మైదా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే మైదా వేయలేదు, ఓన్లీ బియ్యపిండి మాత్రమే వేశాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్, సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడరు అండ్ బియ్యపిండి వేసేసుకొని ఎగ్లో ఫస్ట్ ముంచిన తర్వాత, ఎగ్ బీట్ చేశాను కదా, మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ఫస్ట్ ఎగ్లో ముంచిన తర్వాత అప్పుడు ఆ బ్రెడ్ క్రమ్స్లో ముంచుకొని బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా ఓపిక్గా చేసుకోవాలి. ఎంతైతే టైం టేకింగ్ ఉంటుందో అంత తొందరగా అయిపోతాయి అనమాట. ఎన్ని ఉన్నా సరిపోవు, గబగబా అయిపోతూనే ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు చేసుకునేటప్పుడు టైం ఉంది, చేసుకుంటాను లీజర్గా అనేటట్టు ఉంటేనే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లకు మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఇది టైం టేకింగ్ అన్నాను కదా, వాళ్ళకి ఇలా అంటే ఎన్ని ఉన్నా సరిపోవు మెయిన్, అందువల్ల నేను చెప్తున్నాను పెట్టకండి. అంటే ఏదో నెగిటివ్ కానీ కాదు. సో ఇవి ఇలా కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపు ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మరిగే లోపు మ్యాక్సిమం అన్నీ కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇవి తొందరగానే వేగిపోతాయి. ప్రాన్స్ సీ ఫుడ్ ఎప్పుడైనా సరే చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది, చికెన్ అంత ఉండదు. ఇక్కడ మిట్టుగాడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట నాకు అవి చేయడంలో. వాడు కిచెన్లో వర్క్ ఎప్పుడైనా హైదరాబాద్లో కానీ నార్మల్గా ఇక్కడ కానీ కిచెన్లో హెల్ప్ చేయడానికి బాగా ఇష్టపడతాడు అనమాట. ఇద్దరం కలిసి కుక్ చేద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఇక్కడ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి నేను ఫ్రై చేసేటప్పుడు నేను మీకు చూపించలేదు. సో ఇక్కడ వాళ్ళకి చూపిస్తాను అనమాట టేస్ట్ ఎలా వచ్చాయి ఏంటని చెప్పి. చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆ పైన కోట్ అంతా వచ్చేస్తుంది అప్పుడప్పుడు, దాన్ని బట్టి అది చూసుకొని మళ్ళీ పేలుతుంది అనమాట పచ్చడిలో పడేసరికి. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. కోట్ చేసేటప్పుడు ఎగ్లో ఫస్ట్ ముంచుతారు కదా, ఆ ఎగ్ది ఆ మాయిస్ట్ లేకుండా బ్రెడ్ క్రమ్స్ వేసేసుకోండి. మొత్తం బ్రెడ్ క్రమ్స్లో ముంచుకున్నారంటే బెటర్ అనమాట. ఎగ్ కనుక బయటకు వచ్చిందంటే దానివల్ల కూడా కొంచెం ఆయిల్ స్పిల్ అయ్యి ఆయిల్ పేలడం అనేది జరుగుతుంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటివి చేసేటప్పుడు. సో ఎప్పుడైనా అకేషనల్గా కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ అయితే భలే ఉంటాయి అసలు. సో ట్రై చేయండి, చాలా ఈజీయే. మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ చేశాను. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్, పచ్చికారం, బియ్యపిండి, సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎగ్లో ముంచిన తర్వాత మిగతా దాంట్లో ముంచుకొని చేసుకున్నాను. అండ్ ఇదే రెసిపీ మీరు రెస్టారెంట్స్లో కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే మీకు కొంచెం ఓవర్ కాస్ట్ ఉంటుంది అనమాట. లూజ్ ప్రాన్స్ అంటారు దీన్నే, క్రిస్పీ ప్రాన్స్ లూజ్ ప్రాన్స్ అంటారు. సో అండ్ అది అలా అయిపోయిన తర్వాత ఇక్కడ మా డాడీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాడిని ఒళ్ళో వేస్తున్నాను అనమాట. మా డాడీ ఎత్తుకోవడానికి కూడా కొంచెం భయపడతా ఉంటారు. సో కొంచెం సరదా కదా బాగా, అందువల్ల ఇలా వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాడు వాడు, తాతయ్య దగ్గర నుంచి. సో ఇలా చాలాసేపు ఆడుకున్నాము. ఇంకా మిట్టుగడ ఉన్నంతసేపు మ్యాక్సిమం మిట్టు కూడా ఎత్తుకున్నాను. నేను మీకు రీల్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదా. అండ్ ఇది పండగ ముందు రోజు అనమాట, భోగి పండగ ముందు రోజు. అండ్ ఇక్కడ అదే మమ్మీ వర్క్ అది చేసుకుంటుంది, ఇటు అటు ఇటు చూసుకుంటుంది అనమాట మమ్మీ. ఆ తర్వాత మీకు నేను ఒరిజినల్ ఆడియో పెడతాను, కొంచెం సరదాగా ఏమైనా కాన్వర్జేషన్లు ఇవి చిన్నవి అలా ఉంటుంటాయి కదా. నేను పెద్దగా షూట్ కూడా చేయట్లేదు, ఎందుకంటే నార్మల్గా ఉంటుంది కదా అని చెప్పి షూట్ కూడా చేయట్లేదు. పండగది కూడా ఈసారి పండగ కూడా కొంచెం అదేంటి చిన్నోడితోనే అయిపోయింది మొత్తం పండగ 4 రోజులు కూడా. వాడికి పాలు పెట్టడం, మళ్ళీ వాడికి ఏడిస్తే ఊరుకోబెట్టడం, మళ్ళీ వాడి పార్టీస్ క్లీన్ చేయడం, ఇదే అయిపోయింది ఫస్ట్ పండగ మన చిన్నోడికి. సో ఫస్ట్ పండగ వాడి డ్రెస్ స్పెషల్ అనమాట. సో అది చాలా బాగా నచ్చింది నాకైతే వాడి డ్రెస్. రేపు అప్డేట్ చేస్తాను అది. నా చిన్న కొడుకు పోహా పొండి, మీరిద్దరు పొండి. నా చిన్న కొడుకు నేను ఒకటి. మీరు ఎలాగో మళ్ళీ మాదిరిగా వస్తారా? ఓలే చిన్న కొడుకు, నువ్వు చిన్న కొడుకులు ఇద్దే.
వాళ్ళు లేచాడంటే టాప్ లేపుతాడు. అరే నువ్వు నాన్ పార్టీయరా మిట్టు? కాదు నాన్ పార్టీయా? అయితే తమ్ముడు నేను ఒక పార్టీ కదరాడా చిన్న కొడుకు. అమ్మ దగ్గరే ఉంటాడు. నీదా? ఇడి పాలు పట్టినంత సేపు నా దగ్గర ఉంటాడు. అందుకే అలా ఎక్కువ పడతాను ఈసారి. కథ చిన్నోడు నా బుల్లోడు బొజ్జున్నాడు క్యూటీ. సైకిల్ చెయ్యకురా. ఏంటంటున్నాడు? బిర్యానీ పెడతావా? కొబ్బరి చట్నీ అస్సలు అలవాటు చేయను ఇడికి. మీ ఇద్దరు కొబ్బరి చట్నీ, వీడు నేను టమాటో చట్నీ. చూద్దాం. సరే చూద్దాం. ఏ నోర్రా బాబు వచ్చే బెట్ల కాయను. ఈడు నాలాగా టొమాటో చట్నీ, స్టార్టర్స్, స్నాక్స్ అలా తింటాడు. బిర్యానీ తక్కువ తింటాడు. నేను అలవాటు చేయండి చూడడానికి. చిన్నోడు తినకూడదమ్మా పల్లి చట్నీ, ఎక్కువ ఫ్యాట్ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ ఫ్యాట్ వచ్చేస్తుంది. చిన్నోడు ఫ్యాట్ వచ్చేస్తుంది నా కొడుకులు కదా. తంబి లేదమ్మా, తంబిలు. తమ్ముడు చిన్ని కోటి అన్ని వైపు చూస్తున్నావా? చిన్ని కోట్లు చిట్పట్లు నవ్వుతున్నాడు. జారిపోతుండ లాంగ్వేజ్ జారిపోతుండ. నువ్వు తినమ్మా, పొద్దున్న పని చేసి ఇప్పుడు ఒక సరిపోద్ది. చిన్ని కొడుకు అమ్మాయి అర్రే అన్నాదమ్ముల అనుబంధం, జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకి ఇది ఏంటి తర్వాత ఏంటి పాట? చిన్ని కొడుకులు నా రాజా బేట. పడుకోబెట్టుకో, తల పట్టుకోలేదు కదా. చిట్టుపుట్లు అన్న వైపు ఏం చూస్తున్నాడా? చిట్టుపుట్లు అవ్వు చిట్టుపుట్లు రాజలు. అమ్మ మెడని పట్టుకోకుండా లేపుతాడు మమ్మీ. ఆడు మెడ లేపేస్తున్నాడు మమ్మీ. చిట్టుపుట్లు బంగారు. నీకు భయం లేకుండా పోతుందిరా. ఇటు తిరుగుతావా? మర్యాదగా తిరగవా? తిరుగు మర్యాదగా. చిట్టుపుట్లు తిరుగు. నేను అటు వస్తాను చూడు, మళ్ళీ అటు వస్తాయి, మళ్ళీ ఇటు తిరుగుతాను చూడు. చిట్టుపుట్లు రాజా, చిన్న రాజాలు అటు సపరేట్ చేస్తున్నాడు. చిన్ని కొడుకు బుర్ర నొప్పి వస్తుంది, మిట్టు తలనొప్పి వస్తుంది. పడుకోబెట్టాలగా ఒక సైడ్ కల్లా పడుకోబెట్ట. అది సూపర్. హాయ్ చెప్పు చిన్నోడు.
చిన్న కొడుకు. సో వీడియో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు బ్రదర్స్ది నాకు భలే నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఓకేనా, రేపు సూపర్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.